నమస్తే అండి. బ్రెయిన్‌లో బ్లీడ్ అయ్యే వ్యక్తులలో అన్నిటికంటే మోస్ట్ కామన్ రీజన్ ఉండేది అన్‌కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్. 80% వ్యక్తులకి అన్‌కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ వల్లనే బ్రెయిన్‌లో బ్లీడ్ అవ్వటం అన్నది జరుగుతది. అండ్ బ్రెయిన్‌లో బ్లీడ్ అయిన వ్యక్తులలో అట్‌లీస్ట్ 30-50% వ్యక్తులు చనిపోతారు. ఇవాళ వరల్డ్ హైపర్‌టెన్షన్ డే. సో, మనము ఈ హైపర్‌టెన్షన్ వల్ల ఎస్పెషల్లీ అన్‌కంట్రోల్డ్ హైపర్‌టెన్షన్ వల్ల బ్రెయిన్ మీద ఎలాంటి ఒత్తిడి పడుతది, ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు అండ్ ఈ బీపీని కంట్రోల్ చేసుకోవటము ఎందుకు ఇంపార్టెంట్ అన్న విషయాలు మనం తెలుసుకుందాం. సో, బ్రెయిన్ పరంగా ఈ అన్‌కంట్రోల్డ్ బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వచ్చేసి ఫస్ట్ అన్నది బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ 2 రకాలు. ఒకటి ఏంటంటే బ్రెయిన్‌లో బ్లీడ్ కావటం, ఇంకొకటి బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అవ్వటం. సో, బ్రెయిన్‌లో సడెన్‌గా బీపీ సర్జ్ అవ్వటం వల్ల, పెరగటం వల్ల బ్లీడింగ్ అన్నది జరుగుతది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ బ్లీడ్ వల్ల చెయ్యి, కాలు పడిపోవటము, మనిషి అన్‌కాన్షియస్ కావటము, కోమాలో ఉండటము, అదే విధంగా ప్రాణం కోల్పోవటం కూడా జరుగుతది. సో, అందుకనే బీపీని రెగ్యులర్‌గా చెక్ చేసుకొని, మనము ఎప్పటికప్పుడు దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఉట్టి బ్రెయిన్ బ్లీడే కాకుండా ఈవెన్ బ్లడ్ క్లాట్ అవ్వటం కూడా అన్‌కంట్రోల్డ్ హైపర్‌టెన్షన్ వల్ల జరుగుతది. సో, బ్లడ్ క్లాట్ అయినప్పుడు కూడా మళ్ళీ చెయ్యి, కాలు పడిపోవటము, ప్లస్ మాట అన్నది నత్తిగా రావటము, ప్లస్ మూతి వంకరబోవటము ఇవన్నీ జరుగుతాయి. సో, ఇప్పుడు దానికి సేమ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు బ్లడ్ క్లాట్‌ని మెల్ట్ చేయడానికి వైద్యము ఇవన్నీ చేయాల్సిన అవసరం పడతది. అండ్ ఈ బ్లడ్ క్లాట్ వల్ల కూడా లైఫ్ డేంజర్ అన్నది పెరుగుతది. ఇది 2. మూడోదొచ్చేసి హైపర్‌టెన్సివ్ ఎమర్జెన్సీ అంటాము. సో, ఈ హైపర్‌టెన్సివ్ ఎమర్జెన్సీలో సడెన్‌గా బ్లడ్ పెరగటం వల్ల బ్లీడింగ్ కాకపోయినప్పటికీ కూడా సివియర్ హెడేక్ గానీ, కన్‌ఫ్యూజన్ గానీ, ఫిట్స్ గానీ అండ్ ఆల్టర్డ్ బిహేవియర్ ఇంక్లూడింగ్ కోమా. సో, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటది. దిస్ ఈస్ ద థర్డ్ పాయింట్. ఫోర్త్ వచ్చేసి మతిమరుపు ఆర్ డెమెన్షియా. సో, మతిమరుపు ఆర్ డెమెన్షియా కూడా లాంగ్ టర్మ్‌గా మనం బీపీని అన్‌కంట్రోల్డ్‌గా పెట్టుకోవడం వల్ల బ్రెయిన్‌లో చేంజెస్ వచ్చేసి మనము మతిమరుపు రావటము అండ్ మెమరీ డిస్టర్బెన్సెస్ రావటం అన్నది కూడా జరిగే అవకాశం ఉంటది.